వృశ్చిక రాశి వారు మరికొద్ది గంటల్లోనే ఒక స్త్రీ కారణంగా ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడబోతున్నారు. రాబోతున్న రాజయోగం. అసలు వృశ్చిక రాశి వారికి మరొక కొన్ని గంటల్లోనే ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి ప్రమాదం నుండి బయటపడబోతున్నారు, వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది, ఆ స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి ప్రమాదం నుండి బయటపడబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి కీలకమైన వ్యవహారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయండి. ఉద్యోగంలో వీరికి మేలు కలుగుతుంది. సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాల్లో కూడా వీరు చక్కగా పాల్గొంటారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం అయితే తప్పనిసరి. మీ మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగినట్లయితే చాలా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. వీరి సొంతం కూడా అవుతాయి. శ్రీరామనామ స్మరణ మీకు శుభప్రదం. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఒక స్త్రీ కారణంగా ఆటంకాల నుండి మీరైతే బయటపడబోతూ ఉన్నారు. ఆ స్త్రీ మీ జీవితంలోకి ఏ విధంగా ఏ రూపంలోనైనా సరే వచ్చే అవకాశాలు అయితే మీ జీవితంలో ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయండి. మరికొద్ది గంటల్లోనే ఆ స్త్రీ కారణంగా మీరు ఇప్పటి వరకు చూడలేనటువంటి మార్పులను అయితే మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. ఒక్క వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి కూడా అందుతుంది. అది కూడా ఆ స్త్రీ ద్వారాగానే అని మీకు అర్థమవుతుంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటే మేలు. శివుడిని ఆరాధించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. గత కొద్ది కాలంగా కూడా వీరు పడుతున్న కష్టాలు, బాధలు అన్నిటి నుండి కూడా వీరు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో కలగబోతూ ఉందండి. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అయితే ఈ సమయంలో కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో అసలు ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది. ఈ రాశి వారికి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది ఉంటుంది. ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.